స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 7. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ పొసెసివ్ ఫార్మ్. సో బీ ఫార్మ్స్ ఇప్పుడు దాకా మనం వినిందంత బీ ఫార్మ్స్. దాంట్లో బీ ఫార్మ్స్ అంటే ఉండడం, అంటే ఎగ్జిస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆమె హైదరాబాద్లో ఉంది. షీ ఈజ్ హ్యాపీ. సో ఆమె సంతోషంగా ఉంది. హైదరాబాద్ అనేది నౌను. సో ప్రతి లొకేషన్కి ఒక ఎన్క్లోజ్డ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇన్ హైదరాబాద్ అని చెప్పాము. సో ఈజ్ ఎందుకు పెట్టామంటే బీ ఫామ్లో ఆమీజ్ ఆర్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ అయితే వజ్వారు, అలా చెప్పుకుంటూ పోతాం. సో మనం ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీ ఫార్మ్స్ అనేది సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 2లో మనం బాగా తెలుసుకున్నాం దీని గురించి. దానివల్ల షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాం. షీ ఈజ్ హ్యాపీ. హ్యాపీ అనేది అడ్జెక్టివ్. సో ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీ ఫామ్లో ప్రెసెంట్ ఆమీజ్ ఆర్, సబ్జెక్ట్ షీ ఉంది కాబట్టి బీ ఫార్మ్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి షీ ఈజ్ హ్యాపీ అని చెప్పాం. ఇది ఫిజికల్ కండిషన్, అంటే ఫిజికల్ గా ఒక చోట్ల ఉన్నట్లయితే, లేదా ఎమోషనల్ స్టేట్ ఒక స్థితి గురించి చెప్పేటట్లయితే మనం బీ ఫార్మ్స్ ని వాడతాం. ఒక కలిగి ఉండడం, సో ఉండడం అనేది బీ ఫార్మ్స్, కలిగి ఉండడం అనేది హ్యావ్ అండ్ హ్యాస్. సో పొసెసివ్ ఫార్మ్స్ కింద కలిగి ఉండడం గురించి మాట్లాడుకుంటాం. దేనైనా ఓనర్షిప్, ఓనర్షిప్ కలిగి ఉండడం గురించి మాట్లాడేటప్పుడు మనం సెంటెన్స్ ని ఎలా ఫార్మ్ చేయాలి? షీ హ్యాస్ ఏ కార్. ఆమె కారు కలిగి ఉంది. సో ఇక్కడ కూడా హ్యావ్ అండ్ హ్యాస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సబ్జెక్ట్ ఐ వి యూ దే ఉంటే హ్యావ్ వస్తుంది. సబ్జెక్ట్ హీ షీ ఇట్ ఉంటే హ్యాస్ వస్తుంది. సో పొసెసివ్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఓనర్షిప్ ఆర్ సంథింగ్ హ్యావింగ్ సంథింగ్. ఓకేనా? ఆమెకు కలిగి ఉంది. షీ హ్యాస్ ఎ కార్. ఆమెకు కారు ఉంది. షీ హ్యాస్ ఎ హౌస్. ఆమెకి ఇల్లు ఉంది. ఐ హ్యావ్ ఎ న్యూ ఫోన్. నాకు కొత్త ఫోన్ కలిగి ఉంది. దే హ్యావ్ 2 డాగ్స్. వారికి 2 కుక్కలు ఉన్నాయి. ఐ హ్యావ్ 1 బ్రదర్ అండ్ 1 సిస్టర్. సో మీరు రిలేషన్షిప్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు హ్యావ్ యూజ్ చేయొచ్చు. అదే ఫాదర్ని మదర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు హ్యావ్ అండ్ హ్యాస్ అనేది యూజ్ చేయకూడదు. సో హీ హ్యాస్ మై ఫాదర్. సో అనేది incorrect sentence. When you are introducing a relationship, at that time you have to use have and has as a main verb. So has అన్న has got అన్న ఒకే మీనింగ్ వస్తుంది. హ్యావ్ అన్న హ్యావ్ గాట్ అన్న ఒకే మీనింగ్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను యూజెస్ ఆఫ్ హ్యావ్ అండ్ హ్యాస్ సో చెప్పాను కదా, బీ ఫార్మ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి. హ్యావ్ అండ్ హ్యాస్ ఫార్మ్స్ కూడా సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. బీ ఫార్మ్స్ కూడా సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో క్లాస్ 2 మీరు కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా వరకు స్పీకింగ్ ఎబిలిటీ వచ్చినట్టే. సో హీ హ్యాస్ ఏ పెట్ డాగ్. హీ హ్యాస్ గాట్ ఏ పెట్ డాగ్. సో ప్రైమరీగా మనం చెప్పాల్సింది హీ హ్యాస్ ఏ గాట్ ఏ పెట్ డాగ్ అని చెప్తాం. బట్ నార్మల్గా అందరూ మాట్లాడేది కలిగి ఉండడం అనే దాని గురించి మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు హీ హ్యాస్ ఏ పెట్ డాగ్ అని మాత్రం చెప్పేస్తాం. బట్ రెండిటికి మీనింగ్స్ ఒకటే. వీ హ్యావ్ ఏ హాలిడే టుమారో. వీ హ్యావ్ గాట్ ఏ హాలిడే టుమారో. మాకు రేపు సెలవు ఉంది. ఓకేనా? బోత్ సెంటెన్స్ కి సేమ్ మీనింగ్ ఉంది. ఇక్కడ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ గాట్. యూ హ్యావ్ ఏ గ్రేట్ ఐడియా is so same meaning, you have got a great idea. నీకు ఒక గొప్ప ఐడియా ఉంది. she has a gold necklace. she has got a gold necklace. ఆమెకి బంగారం గొలుసు ఉంది. I have a headache. I have got a headache. talk about illness. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇల్నెస్ గురించి. she has a cough. she has got a cough. సో ఇలాగా మీరు ప్రైమరీగా హ్యాస్ గాట్ హ్యావ్ గాట్ యూజ్ చేయండి. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. సో సెకండరీకి వచ్చేకాడికి అందరు నార్మల్గా మాట్లాడేటప్పుడు హ్యాస్ ఏ గాట్ అని పెడతారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అదర్ పర్సన్ టు క్లారిటీ అన్నప్పుడు గాట్ ఏ పెట్ డాగ్ అన్నప్పుడు అతనికి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. మన కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి హ్యావ్ అండ్ బీ ఫార్మ్స్ ని డిఫరెన్స్ చేసేటప్పుడు. బీ ఫార్మ్స్ అనేది ఒక స్థానంలో ఉండడం, అంటే ఎగ్జిస్టెన్స్ లేదా ఒక స్థితిని, ఎమోషనల్ స్టేట్ ని, హ్యాపీ సాడ్ ఇటు వాటి గురించి ఒక స్టేట్ ని చెప్పడం, లేకపోతే ఎగ్జిస్టెన్స్ గురించి నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, లేకపోతే వైజాగ్ లో ఉన్నాను, ఒక ఎగ్జిస్టెన్స్ ఉన్న దాని గురించి మాట్లాడడం బీ ఫార్మ్స్ చెప్తుంది. పొసెసివ్ ఫార్మ్ అనేది కలిగి ఉండడం గురించి ఉంటుంది. నాకు ఇల్లు ఉంది. ఐ హ్యావ్ ఎ కార్. నాకు ఈ కార్ ఉంది. ఐ హ్యావ్ ఎ కార్. ఐ హ్యావ్ గాట్ ఎ కార్. ఐ హ్యావ్ గాట్ ఎ హౌస్ గురించి మాట్లాడడం. ఓకేనా? కలిగి ఉండడం గురించి మాట్లాడడం. హ్యావ్ మరియు హ్యాజ్ వాక్య నిర్మాణంగా కలిగి ఉండడాన్ని చూపిస్తుంది. హ్యావ్ గాట్ మరియు హ్యాస్ గాట్ వాడడం సాధారణం. ఇవి ప్రైమరీ రూపాలు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దాకా నేను మాట్లాడేటివన్నీ పాజిటివ్గా మాట్లాడాను. ఆ పాజిటివ్లో ప్రతి సెంటెన్స్ నేను ముందు చెప్పినట్టు హ్యావ్ అండ్ హ్యాస్ అనేది ఒక మెయిన్ వర్బ్గా యూజ్ అయింది.
బట్ హ్యావ్ అండ్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్‌గా యూజ్ అవుతాయా అంటే యూజ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పిన సెంటెన్స్‌లో కలిగి ఉండడం అని చెప్పేటప్పుడు అది హ్యాసో, హ్యావో సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఈ హ్యావ్ అండ్ హ్యాస్ అనేది మెయిన్ వర్బ్‌గా యాక్ట్ అవుతాయి. హెల్పింగ్ వర్బ్‌గా వచ్చేటప్పటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఒక మెయిన్ వర్బ్‌కి హ్యావ్ అండ్ హ్యాస్ అనేది సపోర్ట్ చేసేటప్పుడు అవి హెల్పింగ్ వర్బ్‌గా చెప్తాయి. హ్యావ్ అండ్ హ్యాస్ అని ఎందుకు యూజ్ చేయాలి హెల్పింగ్ వర్బ్స్ అంటే అయి టెన్స్ గురించి చెప్తాయి. అదే టైమింగ్ గురించి టెన్స్ అంటే ఒక టైమింగ్ ఫ్రేమ్‌వర్క్. దాని గురించి చెప్పేటప్పుడు హ్యావ్ అండ్ హ్యాస్ అనేది ఒక టైమ్ రెఫరెన్స్‌లో మనకి ప్రెజెంట్‌ని డిఫైన్ చేస్తుందనమాట. ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్. సో, ఇప్పుడు నేను మాట్లాడే ముందు సెకండే జస్ట్ నౌ ఇట్స్ కంప్లీటెడ్ నా వర్క్. అలా అని చెప్పేటప్పుడు ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్ అని చెప్పాలి. సో, నాకు కార్ ఉంది, నాకు ఇల్లుంది. ఐ హావ్ ఎ కార్. ఐ హావ్ ఎ హౌస్ అని కలిగి ఉండడం చెప్పేటప్పుడు హ్యావ్ అనేది ఒక మెయిన్ వర్బ్‌గా యూజ్ అవుతుందనమాట. So have, has, have got and has got, as well as how to practice using in positive sentence, negative sentence and question forms. నేను ప్రతి ఓటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాజిటివ్, నెగెటివ్ అండ్ క్వశ్చన్ ఫార్మ్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మల్టిపుల్ ఆన్సర్స్‌తో. సో ఇవన్నీ రెఫరెన్స్ తీసుకొని మీరు గాని మీ డైలీ లైఫ్‌లో యూజ్ చేసే సెంటెన్స్‌ని మేక్ చేస్తాను. సో దానివల్ల మీరు మీరు రిపీటెడెడ్‌గా వీళ్ళ ఆలోచనలో కూడా ఎక్కడన్నా మీరు గాని వాడారంటే మీకు డైలీ ప్రాక్టీసెస్‌లో ఇది వాడుకైపోద్ది. సో హ్యావ్ లేదా హ్యాస్‌తో నెగెటివ్ వాక్యాలు చేయడం అంటే డు నాట్ హ్యావ్ లేదా డస్ నాట్ హ్యావ్ వాడతాము. ఎందుకు డు నాట్ హ్యావ్, డస్ నాట్ హ్యావ్ వాడాలి? ఇక్కడ డూ, డస్ అనేది ఎందుకొచ్చింది? అని తెలుసుకోవాలంటే నేను డూ, డస్, డిడ్, డన్ అనే ఒక దాని మీద స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 5 వివరంగా చెప్పాను. డూ, డస్, డిడ్, డన్ అని. సో అక్కడ గాని మీరు క్లారిటీ గాని తెచ్చుకున్నారంటే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుందనమాట. ఓకేనా? ఫర్ నెగెటివ్ సెంటెన్స్ విత్ హ్యావ్ ఆర్ హ్యాస్ యూజ్ డు నాట్ హ్యావ్ ఆర్ డస్ నాట్ హ్యావ్. హ్యావ్ యూజ్ చేసేటప్పుడు డు నాట్ హ్యావ్ యూజ్ చేయాలి నెగెటివ్ ఫ్రేమ్. హ్యాస్ యూజ్ చేసేటప్పుడు డస్ నాట్ హ్యావ్ అని యూజ్ చేయాలి. హ్యావ్ గాట్ ఆర్ హ్యాస్ గాట్లు నెగెటివ్ కోసం హ్యావ్ నాట్ గాట్ లేదా హ్యాస్ నాట్ గాట్ వాడతారు. ఫర్ నెగెటివ్ సెంటెన్స్ విత్ హ్యావ్ గాట్ ఆర్ హ్యాస్ గాట్ యూజ్ హ్యావ్ నాట్ గాట్ ఆర్ హ్యాస్ నాట్ గాట్. సో ముందుగానే చెప్పాం కదా, హ్యాస్ ఈజ్ ఈక్వల్ టు హ్యాస్ నాట్, హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ నాట్. సో నెగటివ్స్లో కూడా ఇలా చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక ట్రికీ ఉంది. సో యూ క్యాన్ నేను చెప్తాను, అర్థం చేసుకో, ఈజీగా అర్థం చేసుకోండి. ఐ డు నాట్ హ్యావ్ ఎ కార్. సో ఐ అనేది సింగులర్. సో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి దాని తర్వాత డూ పెట్టాం. డూ తర్వాత డూ ఎందుకు పెట్టామంటే ఒక సెంటెన్స్ ని నెగెటివ్ చేయాలి అంటే ఒక ప్రెసెంట్ టెన్స్ లో దాన్ని డూ ప్లస్ నాట్ పెట్టామంటే ఈ సెంటెన్స్ నెగెటివ్ అయిపోద్ది. నెగెటివ్ నెగెటివ్ వర్డ్ తర్వాత మనం ఎటు నౌన్ అనేది యూజ్ చేయకూడదు. ఇన్ బిట్వీన్ నెగెటివ్ అండ్ నౌన్ మధ్యలో మనము ఒక మెయిన్ వర్బ్ ని తీసుకొని రావాలి. ఇక్కడ హ్యావ్ తీసుకొని వచ్చాం. సో కలిగి ఉండడం అనేది మీనింగ్ వర్డ్ ఏంది? మెయిన్ వర్బ్ గా హ్యావ్ అని అనమాట. దానికన్నా ఐ డు నాట్ హ్యావ్ ఎ కార్. చూసారా ఎంత లాజిక్ ఉందో ఈ సెంటెన్స్ లో. సో హీ డస్ నాట్ హ్యావ్ ఎ కార్. సో హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ పెట్టాం. ఈ డస్ అనేది నెగటివ్ సెంటెన్స్ ని ఫార్మేషన్ చేయడానికి డస్ అనే ఒక వర్డ్ ని యాడ్ చేయాల్సి వచ్చింది ఈ సెంటెన్స్ లో. డస్ నాట్ అంటే నెగటివ్ చేసింది. సో ఈ రెండింటి మధ్యలో మనం ఒక మెయిన్ వర్బ్ ని తీసుకోవాలి, అది హ్యావ్. సో ఆమెకి కారు, అతనికి కారు కలిగి లేదు అని చెప్పడానికి, ఆయనకు కారు లేదు అని చెప్పడానికి ఇలా చెప్తాం. దానికన్నా ఈజియెస్ట్ వే ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ వచ్చేసి దాని తర్వాత నాట్ పెట్టి గాట్ ఏ కార్ ని పెట్టామంటే ఈజీగా ఫ్రేమ్ చేసేయచ్చు. ఐ హావ్ నాట్ గాట్ ఏ కార్, షీ హాస్ నాట్ గాట్ ఏ కార్. సో డూ డస్ యూజ్ చేయకుండా సులభంగా గాట్ అనే ఒక వర్డ్ ని తీసుకుని వచ్చి సులభంగా ఫ్రేమ్ చేసేయచ్చు అనమాట. సో క్వశ్చన్ ఫార్మ్స్ లో డూ లేదా డస్ ఉపయోగించే ప్రశ్నలు అడగవచ్చా? డస్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ డూ ఆర్ డస్. హ్యావ్ గాట్ ఆర్ హ్యాస్ గాట్ లో ప్రశ్నల కోసం కూడా హ్యావ్ లేదా హ్యాస్ ముందుగా వస్తాయా? ఆ, వస్తాయి. ఎప్పుడైతే మనం గాట్ యూజ్ చేయట్లేదో సెంటెన్స్ లో అప్పుడు హెల్ప్ ఏదైతే డూ డస్ అనేది ఫస్ట్ వర్డ్ గా వస్తుంది, అంటే ఒక హెల్పింగ్ వర్బ్ గా వస్తుంది. డూ యూ హ్యావ్ ఎ కార్, డస్ హీ హ్యావ్ ఎ కార్. ఎప్పుడైతే మీరు క్వశ్చనింగ్ ఫామ్ చేసేటప్పుడు ఆ టైంలో ఆ గార్డెనింగ్ అనే ఒక వర్డ్ ని యూజ్ చేసేటట్టయితే అప్పుడు హ్యావ్ అండ్ హ్యాస్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ గా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంది. ఈ క్వశ్చన్ ఫార్మేషన్ కి ఇంకా కొద్దిగా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు రూల్స్ ఆఫ్ రీప్లేస్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ రీప్లేస్ ఆఫ్ వర్డ్స్ అంటే ఈట్ ని హ్యావ్ వర్డ్ తో రీప్లేస్ చేయొచ్చు. బాత్ ని ఈట్, టేక్ అనే దాన్ని హ్యావ్ తో రీప్లేస్ చేయొచ్చు. ఎలాగ చెప్తాను. సో యూసేజ్ ఆఫ్ హ్యావ్ అండ్ హ్యాస్ మనకు తెలుసు. యూసేజ్ ఆఫ్ హ్యావ్ అండ్ ఆర్ ఆఫ్టెన్ యూజ్ టాక్ అబౌట్ పొసెషన్. అంటే ఐ హ్యావ్ ఎ కార్ అంటే హ్యావ్ అనేది ఏంది? పొసెస్.
ఐ పొసెస్ ఎ కార్ అన్నా హ్యావ్ ఎ కార్ అన్నా ఒకటే. హ్యావ్ మరియు హ్యాజల్లో మనం ఎక్కువగా కలిగి ఉండడం యాక్షన్ గురించి చెప్పడం కోసం వాడతాం. ఓకేనా? సో ఇప్పుడు యాక్షన్స్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కలిగి ఉండడం అంటే హ్యావ్ అండ్ హ్యాస్ అనేది మెయిన్ వర్బ్ గా యూజ్ చేస్తాము. యాక్షన్ లో హ్యావ్ అండ్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ గా యూజ్ చేస్తాం అని మాట్లాడుకున్నాం. సో యూజెస్ విత్ యాక్షన్స్ లైక్ ఈటింగ్, డ్రింకింగ్ అండ్ బాతింగ్. సో ఇలాంటి ఈ యాక్షన్స్ చేసేటప్పుడు ఏ వర్డ్ ని రీప్లేస్ చేస్తాం హ్యావ్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 o'clock ఎవ్రీ డే. ఎవ్రీ అనేది ఏంది ప్రెసెంట్ సింపుల్. సో ఇది ప్రెసెంట్ సింపుల్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎటువంటి బీ ఫార్మ్స్ రాకూడదు. డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ అని వచ్చేసింది. అది V1 గా ఉండాలి. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 o'clock ఎవ్రీ డే. సో నేను ప్రతిరోజు పొద్దున 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటాను. ఇక్కడ ఈట్ ప్లేస్ లో హ్యావ్ పెట్టేయాలి. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 o'clock ఎవ్రీ డే. ఐ యూజువలీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 ఎవ్రీ డే. సో ఇన్ దిస్ సెంటెన్స్ లో మీకు హ్యాబిచువల్ యాక్షన్స్ ఎప్పుడైతే హ్యాబిచువల్ యాక్షన్స్ మీరు డైలీ అంటే మార్నింగ్ లేస్తాను, నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకుంటాను, సో టిఫిన్ చేస్తాను, ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్స్ కింద వస్తాయి. హ్యాబిచువల్ యాక్షన్స్ లో మీరు ఎప్పుడైతే కానీ ఈట్ అని చెప్తారో ఆ ఈట్ ప్లేస్ లో హ్యావ్ అని పెట్టేసామంటే సో ద సెంటెన్స్ ఇస్ కరెక్ట్. ఐ యూజువలీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 ఎవ్రీ డే. సో నెక్స్ట్ వర్డ్ ఏం రీప్లేస్మెంట్ చేస్తో చూద్దాం. సో ఇంకొక ఎగ్జాంపుల్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్ టు ఈట్. సో దీన్ని ఎలా చెప్పొచ్చు? వుడ్ యూ లైక్ టు ఈట్ సంథింగ్ అని నార్మల్గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి బదులు ఈట్ రీప్లేస్ విత్ హ్యావ్ వర్డ్. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్, మీరు ఇంకా క్లారిటీ చెప్పాలంటే టు ఈట్ ని యాడ్ చేయొచ్చు. బట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సంథింగ్ అని చెప్పంగానే అవతల పర్సన్ కి అర్థమవుతుంది మీరు ఏమన్నా తినాలనుకుంటున్నారా అని. ఓకే. సో యూజెస్ విత్ బాతింగ్. సో మీరు గో అండ్ హ్యావ్ ఎ షవర్. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ షవర్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ షవర్ అంటాం కదా, ఇక్కడ టేక్ ప్లేస్ లో హ్యావ్ ని యూజ్ చేసేయచ్చు. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ షవర్. ఓకే, గో అండ్ టేక్ ఏ షవర్ అతను చెప్పాలంటే గో అండ్ టేక్ ఏ షవర్. ఇక టేక్ రీప్లేస్ ద వర్డ్ ఆఫ్ హ్యావ్. గో అండ్ హ్యావ్ ఎ షవర్ ఈజ్ ఈక్వల్ టు గో అండ్ టేక్ ఏ షవర్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ షవర్. దీన్ని ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ షవర్. సో డ్రింకింగ్, హ్యావ్ ఈజ్ యూజ్డ్ టు రెఫరింగ్ టు డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ. సో ఎప్పుడన్నా అవతల అన్ని కాఫీ తాగుతారా, టీ తాగుతారా అనే టైంలో కూడా హ్యావ్ యూజ్ చేయొచ్చు. మామూలుగా డ్రింక్ ఏ కప్ ఆఫ్ కాఫీ అనకూడదు. సో ఎలా చెప్పాలంటే హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఇది అఫీషియల్ గా చెప్పడం అనమాట. సో మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్ అట్ 8 o'clock. ఈ డ్రింక్స్ ఓకే. సో మై ఫాదర్ హ్యాస్ కాఫీ అట్ 8 o'clock ఎవ్రీ మార్నింగ్. సో ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ వచ్చింది, ఓకేనా. దాని తర్వాత మీల్స్, యూసేజ్ విత్ మీల్స్ అంటే ఈటింగ్. ఓకే, హ్యావ్ కెన్ యూజ్ టు రెఫరింగ్ టు ఈటింగ్ మీల్స్ సచ్ as బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. హ్యావ్ ను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొదలైనవి తినడం గురించి వాడవచ్చు. సో నార్మల్గా వి ఆల్వేస్ ఈట్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్, ఎలా కాకుండా వి ఆల్వేస్ హ్యావ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో ఇలాగా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాఫీ ఇన్ ద మార్నింగ్ బట్ షీ హ్యాస్ లంచ్ అట్ 10:30. సో షీ డస్ నాట్ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ బట్ షీ ఈట్స్ లంచ్ అట్ 10:30. ఓకే. సో ఇలాగా కొన్ని వర్డ్స్ ని రీప్లేస్ చేసుకొని హ్యావ్ పెట్టచ్చు. ఎక్కడ ఈటింగ్, బాతింగ్, డ్రింకింగ్, ఇక్కడ కొన్ని వర్డ్స్ ని టేక్ బదులు హ్యావ్ ని యూజ్ చేసాం. సో ఈట్ బదులు హ్యావ్ యూజ్ చేసాం. సో ఇలాగ కొన్ని వర్డ్స్ ని రీప్లేస్ చేసుకొని హ్యావ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. యూసేజ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ పార్టీస్ ఉన్నప్పుడు కూడా హ్యావ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హోస్టింగ్ ఆర్ హ్యావింగ్ ఏ పార్టీ. సో ఇప్పుడు మీరు అలా చెప్పాలి, ఇఫ్ హీ కమ్స్ వీల్ హ్యావ్ ఏ పార్టీ. ఇక్కడ పార్టీ అనేది ఏం ఇంప్లైస్ చేస్తుంది అంటే ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ని ఇంప్లైస్ చేస్తుంది. ఓకేనా. సో మనం ముందు మాట్లాడుకునేది బాతింగ్, ఈటింగ్, డ్రింకింగ్ వీటిని హ్యావ్ వర్డ్ రీప్లేస్ చేస్తున్నాం కదా. ఇక్కడ పార్టీ అనేది ఈటింగ్ అండ్ డ్రింకింగ్ రెండింటిని రెఫర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా హ్యావ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. సమ్ కామన్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయంటే హ్యావ్ ఏ డ్రింక్, హ్యావ్ ఏ అంటే తాగండి అంటాం. హ్యావ్ ఏ గుడ్ టైం, ఒక మంచి సమయాన్ని గడపండి అనక. హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ నైస్ హాలిడే, ఒక మంచి సెలవు గడపండి. హ్యావ్ ఏ గుడ్ ట్రిప్, ఒక మంచి ప్రయాణం సాగించండి. ఇలాగా హ్యావ్ వర్డ్ తో స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ తో హ్యావ్ ని యూజ్ చేసుకొని చెప్పొచ్చు అన్నమాట. ఈ సమ్ కామన్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా. స్పెషల్ కేసెస్, హ్యావ్ ఏ బేబీ. సో రెఫర్ టు హ్యావింగ్ ఏ చైల్డ్ అంటే బిడ్డను పొందడం గురించి మాట్లాడడానికి. ఓకేనా. హ్యావింగ్ ఏ గుడ్ కన్వర్సేషన్,
అంటే ఒక ప్లెజెంట్ కన్వర్జేషన్ జరపండి అనే దాని గురించి చెప్తాం. అంటే ఒక మంచి సంభాషణ జరపండి అని చెప్పడానికి. దస్ హ్యావ్ అండ్ హ్యాస్ కెన్ బి యూజ్డ్ ఇన్ వేరియస్ వేస్. సో, ఇంకా రాబోయే దాంట్లో హ్యావ్ అండ్ హ్యాసెస్ యుటిలైజేషన్ గురించి ఇంకా మోర్ డెప్త్ చేస్తాను. సో, ప్లీజ్ లెర్న్ ద బేసిక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like and comment your doubts below. I will reply to those. Thank you so much.